హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్కే తెలుగు ఇన్ఫోస్. ఇవాళ స్పెషల్ ఏంటంటే షీర్ కుర్మా. అదేంటి రంజాన్ వెళ్ళిపోయి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడేం షీర్ కుర్మా అనుకుంటున్నారా? ఏం లేదండి, రంజాన్ నుంచి ఇప్పుడు దాకా ఎదురు చూస్తూనే ఉన్నా. ఇంతకుముందు నాకు ముస్లిం ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ ఉండేవాళ్ళేమో, అందరం దూరం దూరం అయిపోయాం. సో నాకెవరు పంపించక చూసి ఇక నేనే వండుకోవాల్సి వస్తుంది. ఇంకేం చేస్తాం, హలీం బయట అమ్మినట్టు షీర్ కుర్మా ఎక్కడ అమ్మడం నేనైతే చూడలేదు. ఎక్కడన్నా దొరికితే కనుక నాకు చెప్పండి మీరు. ఇప్పుడైతే నాకు తినాలనిపిస్తుంది, అందుకే వండుతున్నాను. ఈ వీడియో ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, ఎవరైనా ఇది వండడం తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి నేర్చుకోండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అయితే ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా. దీనికోసమని 1 లీటర్ చిక్కటి హోల్ మిల్క్ తీసుకోండి. హోల్ మిల్క్ లేకపోతే నాలాగా టోన్డ్ మిల్క్ వాడేయండి. పాలు స్టవ్ మీద పెట్టి సిమ్లో మెల్లగా మరిగించుకోండి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ మీకు అవైలబుల్లో ఉన్న ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు తీసుకోండి. నా దగ్గర అయితే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఖర్జూరం అండ్ ఎండు కొబ్బరి వాడుతున్నాను. నాకు కిస్మిస్ వాడడం ఇష్టం ఉండదండి. కొన్నిసార్లు కిస్మిస్ పుల్లగా ఉంటే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయి, అందుకు అసలు వాడను నేను. ఇంకా పుచ్చగింజలు కూడా వాడానండి, అదే మిలన్ సీడ్స్ అంటాం కదా, అవి కూడా. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని సన్నగా తరిగి పెట్టుకోండి. కొబ్బరిని చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా తురిమి పెట్టుకోండి. నిజానికి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టి పొట్టు తీసేవి తీసి సన్నగా కట్ చేసి అప్పుడు గీలో ఫ్రై చేస్తారు. కానీ నేను ఇప్పటికిప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి కుదరలేదు. మీకు కుదిరితే అలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ గీ వేసుకొని దానిలో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఖర్జూరం, కొబ్బరి, మిలన్ సీడ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసి ఇప్పుడు అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ గీ వేయండి. దాంట్లో మనం షీర్ కుర్మాకి సంబంధించిన సేమియా వేయించాలి. అయితే ఈ సేమియా కొనేప్పుడు 2 టైప్స్ ఉంటాయండి, ఒకటి ప్లెయిన్ అండ్ ఒకటి రోస్టెడ్. నేనైతే రోస్టెడ్ తీసుకున్నాను. కొనేప్పుడు ఒక జాగ్రత్త అయితే పాటించండి. వీటిని బండ్ల మీద ఓపెన్గా అమ్ముతూ ఉంటారు, చాలా డస్ట్ పడతాయండి. అందుకే జాగ్రత్తగా సీల్డ్ ప్యాక్ ఉన్నాయి కూడా ఉంటాయి, అలా చూసి కొనుక్కోండి. ఎందుకంటే ఇవి కడిగి వాడుకోవడానికి కుదరదు కదండి. ఈ సేమియా బారుగా చుట్టలు చుట్టి ఉంటాయి కదండి, ఇవి మనకి తినడానికి సులువుగా ఉండేలాగా చేతితో సరిపడా సైజు తుంచి నెయ్యిలో వేయించుకోండి. సేమియాని నెయ్యిలో వేయించేప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోండి, లేదా త్వరగా మాడిపోతాయి. అందులోనూ ఇవి ఆల్రెడీ రోస్టెడేనండి, సో ఎక్కువ టైం ఏం పట్టదు. మనం జస్ట్ అట్లా నెయ్యిలో కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వేయించిన సేమియాని వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఈ ప్రాసెస్ జరిగేంతసేపు కూడా నేను పాలు స్టవ్ మీద అలా సిమ్లో మరిగిస్తూనే ఉన్నానండి. ఎందుకంటే మనం సేమియాలో పాలు పోసిన తర్వాత మరగపెట్టడానికి ఉండదు, జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉంచుతాం. అందుకని ముందే పాలు బాగా మరగపెట్టాను. నేను 3 కప్స్ సేమియా తీసుకున్నానండి, దానికి 2 కప్స్ షుగర్ సరిపోతుంది. సో 2 కప్స్ షుగర్ వేసి 1/2 కప్పు వాటర్ పోసి పంచదార కరిగి షుగర్ సిరప్ కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం సేమియా వేస్తే సరిపోతుందండి. దీనికి ఏం పాకం రానవసరం లేదు. సేమియా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించండి. ఈ సేమియాని పొరపాటును కూడా వాటర్లో వేయకండి, ఇది కంపల్సరీ షుగర్ సిరప్లోనే వేయాలి, లేదంటే కనుక మెత్తగా అయిపోయి ముద్దగా అయిపోతాయండి. సేమియా మరీ డ్రైగా కానీ బిరుసుగా కానీ అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు కొంచెం డ్రై అనిపించి నేను చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. టూ మినిట్స్ తర్వాత సాఫ్ట్గా అయిన సేమియాలో మనం మరిగించుకున్న పాలు పోసుకోండి. నేనైతే వడకట్టి పోసాను, మీకు కావాలంటే డైరెక్ట్గా అయినా పోసుకోవచ్చు. పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు మరగపెట్టాల్సిన అవసరం ఉండదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ మరగపెట్టండి సరిపోతుంది. అండ్ దీనిలో 1 స్పూన్ యాలకుల పొడి, నేనైతే 1 పించ్ పచ్చకర్పూరం వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఇది వేసుకోకపోయినా బాగుంటుంది, వేస్తే నాకు చాలా ఇష్టం అందుకే వేసాను.
దీనిలో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోండి. అంతే, షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం వేడివేడిగా అయినా తినొచ్చు, లేదా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా తినొచ్చు. ఎంజాయ్ యువర్ షీర్ కుర్మా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.